ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశయాలు తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని ఎంపీ ఈ సందర్భంగా అన్నారు. గురునానక్ కాలనీలో కల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంపీ కేశినేని శివనాథ్ భోగి మంటలు వెలిగించినారు. గ్రామీణ వాతావరణంలో తలపిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ పండుగ వాతావరణం లేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముందు ఉద్యోగులకు పాత బకాయిలు సైతం చెల్లించడం జరిగిందని, రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి, పోలవరం వచ్చే సంక్రాంతికి మరింత వెలుగులో ఉండాలని ఆకాంక్షించారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందడుగు వేస్తున్నామన్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండగ వాతావరణం నెలకొంది. గత 5 సంవత్సరాల్లో పండగ లేని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పండగ వాతావరణం నెలకొంది. అటువంటి పండగ సంక్రాంతి వచ్చే సమయానికి అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా తెలుగు ప్రజలు ఇక్కడికి వచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుంటున్నారు. వారందరూ కూడా మరిన్ని సంక్రాంతులు ఇదే విధంగా జరుపుకునే విధంగా, దీన్ని మించిన సంక్రాంతులు జరుపుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అందరికీ కూడా, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని తెలియజేసుకుంటాం. తాము అధికారంలోకి వస్తే ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచబోము అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు 6 నెలల కాలంలోనే ట్రూ అప్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల ఛార్జీల పేరుతో భారం ప్రజల మీద మోపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని మండిపడ్డారు. ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, అదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో భోగిమంటలో విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం విజయవాడ కృష్ణలంకలో సత్యంగారి హోటల్ రోడ్లో జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. ట్రూ అప్ ఛార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని మండిపడ్డారు. దీంతో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదానితో ఒప్పందం పెట్టుకుని ఒకవైపున రైతులకు, వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుండడం తప్పుబట్టారు. విద్యుత్ భారాలతో రైతులపై మరింత భారం పడుతుందని అన్నారు. ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన నిర్మించేది సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ కాదు, సంపన్నుల ఆంధ్రప్రదేశ్. అన్ని సంపన్నులకు దోచిపెట్టే ఆంధ్రప్రదేశ్ తప్ప ఈ విధానం 2047 కావచ్చు, P4 విధానం. P4 అంటే ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. నిన్న P4 విధాన పత్రాన్ని రిలీజ్ చేశారు. ఇది నథింగ్ బట్ ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. ఇంతకుముందు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేశారు P3 పేరుతో. ఇప్పుడు P4 పేరుతో ప్రజల ఆస్తులను కూడా, ప్రజల భూములు, ప్రజల నీళ్లు, ప్రజల గాలి, ప్రజల సూర్యరశ్మి, ప్రజల అడవులు, ప్రతి దాన్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసమే మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని మైమరిపించి మభ్యపెట్టి ప్రజల మీద అదన భారాలు వేయడానికి, వాళ్ళ ఆస్తులను లాక్కొట్టడానికి, లూటీ చేయడానికి తప్ప ఈ P4 విధానం ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల యొక్క సంక్షేమం కానీ పనికిరాదు. ఈ భారాలను మోపి 16,000 కోట్ల రూపాయలని
ప్రజల దగ్గర నుండి గుంజేటువంటి దానికి, రాబట్టేటువంటి దానికి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజలు భోగభాగ్యాలతో ఎలా వెలసిల్లుతారని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. రంజాన్ తోఫాలు, సంక్రాంతి తోఫాలు ఇవన్నీ పోయినాయి, ఏమి లేవు. ఇప్పుడు ప్రజలకి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి. దానికి తోడు నిత్య జీవిత అవసర వస్తువుల ధరలకు తోడు కరెంటు ఛార్జీల భారాన్ని కూడా ప్రజల మీద మోపేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆయన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని, రచ్చే బిల్లుల్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించారు. పేదల మీద కరెంటు ఛార్జీలు పెంచి భారం వేయటమే పేదరిక నిర్మూలన, వాళ్ళ సమాధానం చెప్పాలి. అందుకే ప్రజల ఆగ్రహాన్ని, ప్రజల బాధని ఈ భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేయటం ద్వారా తెలియజేశాం. అంతేకాదు, స్మార్ట్ మీటర్లు మీ ఇంట్లో పెడతాం కానీ మీ దగ్గర డబ్బులు వసూలు చేయం. అలాగే ముందస్తు ప్రీపెయిడ్ విధానం మీ ఇష్టమైతే పెడతాం అని చెప్తున్నారు. ఇది కూడా ఒక మోసం. బాగున్న మీటర్లు తీసేసి 2 కోట్ల ఇళ్లల్లో కొత్త మీటర్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టాలి? సమాధానం చెప్పండి. ఏమీ లేకపోతే వేల కోట్ల రూపాయల వృధా ఎందుకు చేయాలి? ఎవరి సొమ్ము ఇది? గవర్నమెంట్ ఇస్తుందన్నారు. గవర్నమెంట్ మీ సొమ్మా? ఇది ప్రజల సొమ్మే. కేంద్రమైన రాష్ట్రమైన ఇందులోనే ఉంది. ముందు మీటర్లు పెట్టే వరకు ఇలా మాటలు చెప్పడం, ఆ తర్వాత ప్రీపెయిడ్ ముందుగానే బిల్లు చెల్లించాలి. ఇంద్రకీలాద్రిపై శివకామ సుందరి సమేత నటరాజస్వామి కళ్యాణం ఆదివారం ఋత్వికులు నిర్వహించారు. భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ నిర్వహించారు. దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో రత్నంరాజు కళ్యాణ మూర్తులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఇందులో పాల్గొన్న ఉభయ దాతలకు దేవస్థానం సిబ్బంది అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై శివకామ సుందరి సమేత నటరాజస్వామివారి కళ్యాణం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ నటరాజస్వామివారి ఆరుద్రోత్సవాలు ఆదివారంతో 2వ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో మహామండపం ఎదుట కళావేదికపై ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ శివకామ సుందరి నటరాజస్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వీక్షించి తరించారు. ఆలయ డీఈఓ రత్నరాజు అమ్మవారికి స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు, అన్నాభిషేకాలను నిర్వహించారు. కళ్యాణోత్సవాలు సోమవారం ఉదయం 9:30 పూర్ణాహుతి, సాయంత్రం నగరోత్సవ సేవలో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రీనివాసిని సాక్షాత్ శివకామ సుందరీనాం కన్యాం ఓం సుగ్మంతాధియసానస్య సక్షరి వరేభిర్వరాగమభిషుప్రసీదత అస్మాకమింద విభయం యజోషధియత్ సౌమ్యస్యాంధసౌర్భోధరే అమృతదాయవస్సంతవంతాయే దిశదాయేంద్రినావరేం సమర్యమాన్యమోహనీయాసన్యా. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. P4 విధాన పత్రాన్ని ఎక్స్లో విడుదల చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు 2 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1995లో తెచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3 విధానంతో ఉపాధి కల్పన, సంపద సృష్టి జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన 10% మంది ప్రజలు అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనిచ్చి పైకి తేవాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు మార్చేందుకు ఉద్దేశించిన P4 విధాన పత్రాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఇందులో అందరూ పాలు పంచుకునేలా సంక్రాంతి రోజు సంకల్పం తీసుకోవాలని కోరారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతిపాదించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 విధానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. P4 విధాన పత్రాన్ని ఎక్స్లో విడుదల చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు 2 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1995లో తెచ్చిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3 విధానంతో ఉపాధి కల్పన, సంపద సృష్టి జరిగిందని గుర్తు చేశారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు సైతం నాటి అవకాశాలతో దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో ఉన్నారని తెలియజేశారు. అత్యధిక
తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారని, నాటి సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారని విచారం వెలుబుచ్చారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృభూమిలో ఒక వ్యక్తికో, ఓ కుటుంబానికో, సమూహానికో, గ్రామానికో, ప్రాంతానికో చేయూత అందించి వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చునని తెలియజేశారు. సమాజంలో లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని అగ్రస్థానాల్లో ఉన్నవారు సమాజానికి తమ వంతు తిరిగి ఇచ్చే ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడ ఫన్ టైమ్స్ లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపారు. పెద్ద ఎత్తున క్లబ్ సభ్యులు వేడుకలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా జనం ప్రొద్దునే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరిజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుడోల కళాబృందంతో ఫన్ టైమ్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ పండగకి అనేక రకాల స్వీట్స్, అన్ని అరిసెలు, బూరెలు, కజ్జికాయలు, గవ్వలు అట్లా అన్నీ పండగకి వండుకుని మనం ఈ పండగ సందర్భంగా నెల రోజుల నుంచి మకర సంక్రాంతి నెల బట్టి గొబ్బెమ్మలతో రోజు వాకిళ్లలో ముగ్గులు వేసి మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా దిగ్విజయంగా జరుగుతుంది. అందరూ గ్యాదర్ అవుతామండి. భోగిపళ్ళు పోసుకుంటాం పిల్లలకి. అది గంగిరెద్దుల మేళం, ఈ పిట్టల ద్వారా ఈ గొర్రెలు, ఎడ్లు అందరి మధ్యన మేము చాలా ఆనందంగా గడుపుతామండి. చెరుకు గడలు ఇవన్నీ మాకు శుభసూచకంగా అనిపిస్తుంది. సంక్రాంతి మాకు ఈ సంక్రాంతి మాకు ప్రతి సంవత్సరం వేడికేనండి ఫన్ టైమ్స్ క్లబ్. హ్యాపీ సంక్రాంతి అండి, హ్యాపీ భోగి అండి అందరికీ. మా ఫన్ టైమ్స్ దగ్గరలో మేము ఉంటాం, మా అదృష్టం. మా ఇలాగా ఫెస్టివల్స్ అన్నీ బాగా చేస్తారు. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడ మాకు బాగుంటాయి, బాగా ఎంజాయ్ చేస్తామండి మేము వచ్చి. హ్యాపీ భోగి అండి అందరికీ కూడా. హ్యాపీ భోగి అండి. చాలా బాగుంది. ఇంతకుముందు అంటే పల్లెటూళ్ళలోనే చేసేవారు, భోగి మంటలు చేసి గంగిరెడ్లు, హరిదాసులు ఉండేవారు. ఇప్పుడు సిటీలో కూడా బాగా చేస్తున్నారు. చిన్న పెద్ద అందరూ కూడా బయటకు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి వీధికి ఇంటింటికి కూడా భోగి మంటలు వేస్తున్నారు. చాలా బాగుంది. అందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. ఇలాగ ఎప్పుడు ఉంటే బాగుంటుందని మేము అందరం అనుకున్నాం. హ్యాపీ సంక్రాంతి. మరి బళ్ళు, గొర్రెలు అని చెప్పి బాగా ఉత్సాహంగా చేసి పండగలాగా ఒక 10:30 గంటల వరకు ఇదే ఉత్సవం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పండగ మనకి ఎంతో ముఖ్యమైన పండగ. మరి సంవత్సరం మొత్తం మీద వచ్చే పండుగల్లో మన వాళ్ళు పనులు గిన్నెలు అన్నీ చేసుకుని చక్కగా పంటలు ఇంటికి వచ్చి ధనరాశులతో డబ్బులు చేతిలోకి వచ్చి చేసుకునే పండగ కాబట్టి ఇది చాలా బాగా సంబరంలాగా మనం చేసుకుంటాం. మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ అందరి కుటుంబాల్లో సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. విజయవాడ శివారు గొల్లపూడిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామునే గ్రామ ప్రజలు రోడ్లపైకి వచ్చి భోగి మంటలు వేసేందుకు ఉత్సాహం చూపారు. మహిళలు భోగి మంటల చుట్టూ కోలాట నృత్యాలు చేస్తూ అలరించారు. సంక్రాంతి పాటలతో గొల్లపూడి 1 సెంటర్ ప్రాంతం సందడిగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరియు బొమ్మసాని సుబ్బారావు వేడుకల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటాం. అందులో నేను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అందరూ కూడా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, అంతేకాకుండా ముందుగా మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి స్మరించుకుని తర్వాత భోగి మంటలు ప్రారంభించడం, సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచి ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా వచ్చే సంక్రాంతికి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా జరుగుతుంది కూడా.
అందరూ కూడా ప్రజలు అదే విశ్వసిస్తున్నారు. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మంటల్లో చెడు నశించి మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి. ఈ సంక్రాంతి వైభవంగా జరుగుతా ఉంది. రాష్ట్రం కూడా పురోభివృద్ధిగా అడుగులు వేస్తుంది. తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి తెలుగు ప్రజల కళల, ఆంధ్ర ప్రజల కళల అమరావతి కళ కొంత దూరం సాకారం అయ్యి ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అవటం, ఈ ప్రాంతంలో క్రికెట్ స్టేడియాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇద్దరు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇదే రోజుకి ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో వ్యవహారాలు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉండేవో ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ అందరికీ సంక్రాంతి. అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చేసి చూపుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన యనమల కుదురు బ్రిడ్జ్ను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం యనమల కుదురు ఇంద్రానగర్ 2 నందు సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యనమల కుదురు బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు తొలగాయని అన్నారు. యనమల కుదురు బ్రిడ్జ్కు 2014-19 సంవత్సరంలో నిధులు మంజూరు చేసినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేస్తుందని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటి నుంచో యనమల కుదురు వంతెన పనులు పూర్తి కాకుండా ప్రారంభించకుండా ఉండడం, గత 10 రోజుల్లో పనులు పూర్తి చేసి ఆ వంతెనని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ 2 రోడ్డుని 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కానూరు 80 అడుగుల రోడ్డు సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. పోరంకి శ్రీనివాస నగర్లో రోడ్డు 70 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి సమస్య పరిష్కారం చేస్తాం. అన్ని అభివృద్ధి చేసి మరి ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. స్నేహాలయ ఆర్ట్స్ విజయవాడ రావి నాంచారయ్య ట్రస్ట్ ఆధ్వర్యాన యనమల కుదురులో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సాంస్కృతిక వైభవం కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హరిశ్చంద్ర మయసభలో దుర్యోధన ఏకపాత్రాభినయం తదితర నాటకాలను కళాకారులు నిర్వహించారు. రంగస్థల నటులు ఆచంట బాలాజీకి స్వర్ణ కిరీట ధారణ, నాగమల్లేశ్వరరావుకు రతన్లాట పురస్కారం, పట్టాభిరామయ్యకు రావి నాంచారయ్య స్మారక పురస్కారాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి అందజేశారు. నిర్వాహకులు బొజ్జ గౌరీశంకర్, రావి వెంకట్, పల్లా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ప్రయాసాలు కోర్చినా సరే ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఈ స్నేహాల ఆర్ట్స్ ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవాన్ని నిర్వహిస్తున్నాము. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి గ్రామాల్లోనూ ఎక్కడైనా సరే కోడి పందాలు, జోదము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మా స్నేహాలయ ఆర్ట్స్ రావినాంచార్య ట్రస్టు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే విధంగా తెలుగు పద్యానికి అలాగే ఈ పౌరాణిక పద్య నాటకాలని ప్రదర్శించి మన తెలుగు సాహిత్యాన్ని నిలబెడటం కోసం అలాగే సంస్కృతిని నిలబెడటం కోసం ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్నో కళాకారులకు బిల్లులు కూడా పెండింగ్ పెట్టారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏపీ స్టేట్ కల్చరల్ అండ్ కల్చర్ కమిషన్కి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం, ఆ తర్వాత నేను ఇందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించారు, మన రాష్ట్రంలో ఉన్న కళలు ఏవి కూడా అంతరించకూడదు, కళాకారులు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదని. దానికోసమే మేము ఆర్టిస్ట్ డేటాబేస్ని కూడా తయారు చేయబోతున్నాం. వారందరికీ పెన్షన్ల దగ్గర నుంచి ఏవేవి సౌకర్యాలు అయితే ప్రతి కళాకారుడికి అవసరమో అవన్నీ కూడా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి స్టేట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక కళాకారుడే కాబట్టి వారికి కూడా కళాకారుల కష్టాలన్నీ తెలుసు. కందుల దుర్గేష్ గారు సాంస్కృతిక మినిస్టర్గా ఉన్నారు. వారు కూడా సాంస్కృతిక శాఖ పట్ల కళాకారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. నేను కూడా నాకున్న ఉత్సాహంతో ఖచ్చితంగా అందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తాను. మన రాష్ట్ర కల్చర్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి మా స్నేహాలయ ఆర్ట్స్ మరియు రావినాంచార్య ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాం.
ఇందులో మెయిన్ మా మోటో ఎవరైతే పేద కళాకారుడు, ఎవరికైతే అన్నం లేక ఇబ్బంది పడుతున్న కళాకారులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడమే మా మోటో. దాని తర్వాత స్టేజ్ ఆర్టిస్టులని, స్టేజ్ ప్రదర్శనని ప్రోత్సహించాలనేది, దీనిని భారీ ఎత్తున ఒక ఉద్యమంగా చేయాలనేది మా సంకల్పం ఉంది. దాన్ని ముందు పెద్దల సహకారం అంతా తీసుకుని దీన్ని చేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ. ఉండవల్లి దేవుడు మాన్యంలో జనసేన తెదేపా సంయుక్తంగా గత 6 రోజులుగా నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్స్లో నరసింహ సిసి జట్టు విజయం సాధించింది. మొదటి బహుమతిగా 30,000 నగదు కప్పును మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మండల తెదేపా ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు అందజేశారు. తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా ఉండవల్లి దేవుడి మాన్యం గ్రౌండ్లో టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ముగిసింది. 6 రోజుల పాటు జరిగిన మ్యాచ్లో నరసింహ సిసి జట్టు విజేతగా నిలిచింది. ముఖ్య అతిథులు జనసేన నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎం ఎస్ఐడిసి చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకురాలు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా నిర్వహించిన తాడేపల్లి సూపర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జొన్న రాజేష్, గాదే వినయ్లను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా యువ నాయకులు రాజకీయాల్లో మరింతగా రాణించి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఒక 2 రోజుల ముందరే పండుగ వచ్చేసినంత ఇదిగా ఈ రోజున ఉండవల్లిలో జరగడం, దీనికి పెద్దలు చీఫ్ గెస్ట్గా శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు, మాది కార్పొరేషన్ చైర్మన్ వారి రావటం, అలాగే మా నాయకులంతా పాల్గొనడం, ఏదైతే లోకేష్ గారు ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయో మంగళగిరిని తన భవిష్యత్తుకి తోడుగా మంగళగిరి భవిష్యత్తును కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్లో మేము కలిసి పనిచేశాము. దానికి అనుగుణంగానే ఈ రోజున మా ఉదయం కూడా మంగళగిరి క్రికెట్ లీగ్ అని చెప్పి ఒక భారీ ఎత్తున, అంటే నేషనల్ లెవెల్లో అనే ఒక తీసుకెళ్లే విధంగా మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా దాదాపు 9 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న క్రమంలో దాంట్లో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆటలు ఆడటం వల్ల మనకి శరీర కండరాలు అయితేంటి, మనసు, తర్వాత మనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, షుగర్, తర్వాత గుండె నాళాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ అవి తొలగి, తర్వాత మనలో ఉన్న అలసటిని, దట్ యాంగ్జైటీ, ఆతృత ఏమైనా ఉంటే అది తగ్గించి, జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. దానివల్ల ఎక్కువ ఒబేసిటీ, అంటే లావ్ అవటం, కౌచ్ పొటాటోలాగా కూర్చొనే పని చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా 30 years 50 yearsలోనే అందరూ కూడా హార్ట్ అటాక్స్ రావటం, క్యాన్సర్స్ రావటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. యాజ్ అ డాక్టర్గా నేను అడ్వైస్ చేస్తున్నానంటే ప్రతి వాళ్ళు కూడా కనీసము రోజుకి 45 minutes వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. సైక్లింగ్ ఆర్ అట్లీస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్. ఇఫ్ యూ కెన్ డూ రన్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. రన్నింగ్ చేసి కనీసం వారానికి 5 రోజులన్నా చేసి 2 days యూ కెన్ చీట్ మీల్లా కూడా ఉంటుంది. కనుక ఏంటంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రోగాలు దూరంగా ఉంటాయి. అంతేకాకుండా మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు ఒక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ అనేక మంది వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న చుక్కా బాబు అలియాస్ లవ్ బాబు అనే నిందితుడిని మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కారు డ్రైవర్గా పనిచేసే చుక్కబాబు జల్సాలకు అలవాటు పడి స్నేహితుల ద్వారా ఖరీదైన లగ్జరీ కార్లు అద్దెకు తీసుకుని వాటిలో తిరుగుతూ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ అనేక మందిని మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ దాసరి రామ్మోహన్ రావు అనే అతనికి హైకోర్టులో జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి, అదేవిధంగా హైకోర్టు జడ్జి గారు 4 కస్టడీలో ఒక 2 ఎకరాల స్థలం రాజధాని ఏరియాలో ఉంది, అది తక్కువ రేటుకే నీకు ఇప్పిస్తాను, నాకు వారితో పరిచయాలు ఉన్నాయని చెప్పి నమ్మించి అందుకు గాను ఒక 50 లక్షలు ఖర్చు అవుతుందని 50 లక్షలు హైకోర్టు జడ్జిల పేర్లు చెప్పి ఇతను మోసం చేసి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు జడ్జిలు ఇతని పేరు మీద అగ్రిమెంట్ చేసినట్టు ఫోర్జరీ సంతకాలు చేసి ఆ యొక్క బాధితుడిని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు 59 లక్షల రూపాయలు కాజేశారు. ఈ విధంగా చాలామంది దగ్గర ఈరోజు అతను పట్టుకునే సమయంలో కూడా వాళ్ళకు దూర బంధువైన ఒక అమ్మాయి దగ్గర కూడా హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 1,30,000 రూపాయలు గతంలో తీసుకొని ఈరోజు హైకోర్టులో మాట్లాడిస్తానని చెప్పి రాజమండ్రి నుంచి పిలిపించి అతను వాళ్ళను కూడా మోసం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళ మాటలు నమ్మి మోసపోకుండా ఉండమని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరినీ
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని వాణి విద్యా నికేతన్ స్కూల్ 1989-2019 వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సవాల నడుమ సందడిగా సాగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహానుభూతులను పంచుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని వాణి విద్యా నికేతన్ స్కూల్ 1989-2019 వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సందడిగా జరిగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహానుభూతులను పంచుకున్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 23 ఏళ్ల తర్వాత పాఠశాలకు చెందిన 1988-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. ఏరా ఒరే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావంటూ చిన్ననాటి స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బాల్యంలోని మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. పాఠశాలలో చదువుకునేటప్పుడు తరగతి గదిలో చిలిపి చేష్టలు, ఉపాధ్యాయులకు వారు పెట్టిన మారుపేర్లు, తోటి స్నేహితులపై వేసిన జోకులు గుర్తు చేసుకున్నారు. పరీక్షలో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోవటాలు, ఆయిల్ లేని తలకు ఆమదాలు, క్షణం ఆలస్యమైతే గుంజీలు, వీపి మీద నిరంతరం నాట్యం చేసే బెత్తం లాంటి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణం అంతా కలియ తిరుగుతూ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పూర్వ విద్యార్థి ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మోర్ల ఉషారాణి, న్యాయవాది సుదేష్నా చౌదరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 1989-2019 వరకు 30 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపై తీసుకురావడం సామాన్య విషయం కాదని, దీనికి కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాలలోకి అడుగు పెట్టగానే వాణి విద్యానికేతన్ స్కూల్ వేసిన చక్కటి పునాదే తమని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని తమ అనుభవాలు పంచుకున్నారు. మరికొంతమంది పూర్వ విద్యార్థులు స్కూల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనివార్య కారణాల వలన రాలేకపోయిన కొంతమంది పూర్వ విద్యార్థులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వదులుకున్నామని, ఒకంత బాధపడిన మనసులో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు షేర్ చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతో మందిని తెలిపింది. వాళ్ళ యొక్క పూర్వ జ్ఞాపకాలని నెవరేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎంతోమంది ఎంతో హుషారుగా పాల్గొన్నారు. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి సార్ గారితో వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళు షేర్ చేసుకోవడం, సార్ గారు మాతో ఆయన తీసుకున్న అనుభవాలన్నీ మాకు అన్నీ తెలియజేయడం మాకు ఎంతో ఉత్సాహం కలిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా ముందు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి ఇలా సమావేశం అవ్వడం అనేది, కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలానే కలుసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే నేను ఈ స్కూల్లో 511 మార్క్స్తో పాస్డ్ అవుట్ అయ్యాను. అలా తర్వాత నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఏపీ స్టేట్ మొత్తం స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇదంతా కూడా పునాది అనేది నాకు వాణి స్కూల్లోనే పడింది. నేను యాక్చువల్లీ ఇక్కడ 5th to 10th చదివాను. సో నేను ఈరోజు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. యాక్చువల్లీ నేను యుఎస్ బేస్డ్ కంపెనీ సుచి ఐటీ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. కావ్య, పావని, భవ్య ఇలా వీళ్ళందరూ రావడం, వీళ్ళు కలుసుకోవడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అందరికీ. ఇలా కలుసుకోవడం ద్వారా ఇలా మా స్కూల్ని, మా స్కూల్ యొక్క దీన్ని అన్నీ తెలిసి అలా పరిస్థితుల్ని అన్నీ చూసి చాలా ఆనందం వేసింది. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మేము ఎలాంటి ఏమున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఇలా అవకాశం ఉంటే మా తరపు నుంచి ఏ అవకాశం ఉన్నా సరే స్కూల్ అభివృద్ధికి మా సహాయంగా మేము తోడ్పడతాం. ఇలా ఇనిషియేట్ చేసుకున్నాం. వల్ల ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇలా ఇనిషియేట్ చేసుకున్నాం అందరూ నిర్ణయించుకున్నాం. ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇదంతా ఒక మంచి ప్రోగ్రామ్గా ఫ్యూచర్లో వెళ్ళాలని, స్కూల్ ఇలాగే దినాభివృద్ధి చెందాలని, స్కూల్ అభివృద్ధి చెంది మాస్టర్ ఇలాగే పిల్లలందరినీ దేశానికి ఇలా గౌరవం అందరినీ ఇవ్వాలని చెప్పి చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. స్కూల్ ఎంతో అభివృద్ధి చెందాలి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగువల్లులు, ముగ్గులు వేస్తూ సందడి చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు వీరవల్లి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. శాలివాహన కాలనీ యువత ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. 3 రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. కొత్త అల్లుళ్ళు, బంధువులు ఇంటికి రావడంతో ప్రతి ఇళ్లు సందడి వాతావరణం నెలకొంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెటూరు
పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపారు. పెద్ద ఎత్తున క్లబ్ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.